అందరికీ వందనాలు. మిక్కిలి కొంచెములోని నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తం లోకాసువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ కూడా అన్యాయంగా ఉంటాడని చెప్పబడుతుంది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడని చెప్పబడుతుంది. ఈ మిక్కులు కొంచెము అంటే ఏంటంటే ఒక యజమానుడు ముగ్గురు దాసులు పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒక తలాంతు ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 10 చేశాడు, 2 ఇచ్చిన వాడు 4 చేశాడు. రెట్టింపు చేసిన వాళ్ళతో ఏం చెప్పాడంటే, బలా నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన తలాంతులను రెట్టింపు చేసావు కనుక నువ్వు నాతో పాటు పరలోకంలో సంతోషంగా ఉంటామని ఇక్కడ చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? మిక్కిన కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ తలంతుల్ని వాళ్ళు వృద్ధి చేసుకున్నారు. 5 10 2 4 చేశారో. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కొద్దిగులోనే మీరు ఇంత నమ్మకంగా ఉన్నారు కనుక మీరు ఎక్కువలోనూ కూడా నమ్మకంగా ఉంటారని చెప్పబడుతుంది. ఇంతకీ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే ఇదే పరలోకంలోని. రేపు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఇవ్వబడిన తలంతులు ఎవరైతే వృద్ధి చేసుకుని జీవిస్తారో వాళ్ళు కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి, వాళ్ళు చేసిన రెట్టింపు దాన్ని బట్టి ఇప్పుడు పరలోకంలో వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా? దానికి మించిన కొన్ని వందల వేల రెట్ల స్వాస్థ్యాలు అక్కడ ఇవ్వబడుతుంది. ఆ స్వాస్థ్యం ఏంటంటే తేజోవాసుల స్వాస్థ్యం. మనందరూ కూడా పరలోకానికి చేరుకున్న తర్వాత మనందరికీ కూడా స్వాస్థ్యాలు ఇవ్వబడతాయి. ఆ స్వాస్థ్యాలు ఏమిటన్నది మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నాయి. జీవ కిరీటం, జీవవృక్ష ఫలాలు, మరుగై ఉన్న మన్నా, దేవుడి సింహాసనం పక్కన కూర్చునే భాగ్యం, మన పేరు స్తంభంగా నిలబెట్టడం, రాతి పలకం మీద మన పేరు స్థిరస్థాయిగా ఉండడం, ఇటువంటి బహుమానాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరలోకంలో ఉన్న నూతన యెరూషలేమనే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కూడా ఒక్కొక్కరికి 4500 కొలకర్లు చెప్పిన తూర్పు పడవ ఉత్తర దక్షిణంగా కొలిచి ఇవ్వబడుతుంది. ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానని ఇక్కడ చెప్తున్నారు. మిక్కులు కొంచెంలో అంటే 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక రేపు పరలోకానికి చేరుకున్న తర్వాత నిన్ను మిక్కిలి ఎక్కువలోనే నిన్ను ముంచుతాను అని చెప్పడానికి అర్థం ఇది. అంటే ఇదంతా కూడా ఒక మాట చెప్పుకోవాలంటే 1000 ఏళ్ల పరిపాలనలో నీకు ఇవ్వబడిన తలంతుల్ని ఎవరైతే వృద్ధి చేసుకుంటారో దాన్ని బట్టి పరలోకంలో నీకు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు, అదే తేజోవాసుల స్వాస్థ్యం నీకు అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ కొంచెం అంటే ఈ భూలోకం, ఎక్కువ అంటే పరలోకం. దేవుడికి మాట దీవించును గాక. ఆమేన్.